కరువు రహిత రాష్ట్రంగా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని బీసీ వెల్ఫేర్ శాసనసభ కమిటీ సభ్యులు, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరగనున్న సాగునీటి సంఘాల అధ్యక్షుల సమావేశానికి నరసరావుపేట నియోజకవర్గం నుంచి బయలుదేరిన నీటి సంఘాల అధ్యక్షులు వాహనాలను ఎమ్మెల్యే తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వారికి సమృద్ధిగా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులు డిమాండ్ ఆధారిత పంటలను సాగు చేసేలా గ్రామస్థాయిలో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని చైతన్యపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వివరించారు. రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సహాయ సహకారాలతో వ్యవసాయానికి అవసరమైన వనరులు అందుబాటులో ఉంచుతూ రైతుల ఆదాయం పెంచే దిశగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుందని ఆయన తెలిపారు.